ఈ వీడియోలో మనం ఒక హాలిడే ఎట్లా క్రియేట్ చేయాలో, ఎట్లా అప్డేట్ చేయాలో, ఎట్లా డిలీట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఓపెన్ చేసుకున్నాక మీకు ఇక్కడ లీవ్ మేనేజ్మెంట్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ హాలిడే క్యాలెండర్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకున్నాక మనకి ఇట్లా పేజ్ వస్తుంది అనమాట, క్యాలెండర్. ఇక్కడ మనం హాలిడే అనేది అసైన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ యాడ్ బటన్ ఉంది కదా, ఈ యాడ్ బటన్ మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే మనకి యాడ్ న్యూ హాలిడే అని చెప్పి ఒక పేజ్ వస్తుంది అనమాట. ఈ పేజ్లో ఏంటి అంటే మనం హాలిడేని యాడ్ చేసుకోవచ్చు. ఫ్రమ్ డేట్, మీరు ఎప్పటి నుంచి ఎప్పుడు హాలిడే ఇవ్వాలనుకుంటున్నారని చెప్పి. నేను 25th ఇస్తున్నా. అది కూడా నెక్స్ట్ మంత్ డిసెంబర్. అండ్ మళ్ళీ 25th కాదు, నేను 29th ఇస్తున్నా. నవంబర్ 29th టు నవంబర్ 29th. హాలిడే నేమ్ స్పెషల్ హాలిడే. రీజన్ డ్యూ టు సమ్ స్పెషల్ డే, స్పెషల్ డే సెలబ్రేషన్. వన్స్ ఇవన్నీ ఫిల్ చేసుకున్నాక మీకు యాడ్ హాలిడే బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. వన్స్ క్లిక్ చేయగానే చూడండి, హాలిడే యాడెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చింది. దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ చూసుకుందాము హాలిడే అనేది యాడ్ అయిందా లేదా అని చెప్పి. ఇగోండి, ఇక్కడ హాలిడే అనేది మనకి యాడ్ అయింది. స్పెషల్ హాలిడే డ్యూ టు సమ్ స్పెషల్ డే సెలబ్రేషన్ అని చెప్పి. సో ఈ విధంగా మనం హాలిడే అనేది యాడ్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ హాలిడే క్రియేట్ చేశాక అది ఎట్లా అప్డేట్ చేయాలో చూద్దాము. చూడండి, ఇక్కడ 29th నేను చేసుకుని నేను 1 చేసుకున్నాను అనమాట. డిసెంబర్ 1 హాలిడే. నేను ఈ డిసెంబర్ 1 హాలిడే ఎడిట్ చేయాలనుకుంటున్నాను. సో మీకు ఎడిట్ బటన్ సింబల్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే మనకి ఇట్లా పేజ్ వస్తుంది అనమాట, ఎడిట్ హాలిడే అని చెప్పి. ఈ పేజ్లో మనం హాలిడేని ఎడిట్ చేసుకోవచ్చు. ఈ హాలిడే నేను సెకండ్కి ఇస్తున్నా. స్పెషల్ తీసి ఓన్లీ హాలిడే అని ఇస్తున్నా. వన్స్ మీరు చేయాలనుకునే చేంజెస్ చేశాక ఇక్కడ అప్డేట్ హాలిడే బటన్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే హాలిడే అనేది సక్సెస్ఫుల్గా అప్డేట్ అవుతుంది. చూడండి, ఇగోండి, డిసెంబర్ మంత్ 2nd హాలిడే. ఈ విధంగా మనం హాలిడేని క్రియేట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ హాలిడే క్రియేట్ చేస్తాం కదండి, అది మనకి చూపిస్తుంది అనమాట. ఇట్లా వన్స్ హాలిడే క్రియేట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్రియేట్ చేసుకున్న హాలిడేని ఎట్లా డిలీట్ చేయాలో చూద్దాము. ఇక్కడ మీకు డిలీట్ సింబల్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. వన్స్ క్లిక్ చేయగానే మనకు ఒక మెసేజ్ వస్తుంది, మీరు నిజంగా హాలిడే డిలీట్ చేయాలనుకుంటున్నారా లేదా అని చెప్పి. మేము ప్రస్తుతానికి హాలిడే డిలీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎస్ డిలీట్ ఇట్ మీద క్లిక్ చేయాలి. హాలిడే హ్యాస్ బీన్ డిలీటెడ్. చూడండి, రిమూవ్ అయిపోయిందిగా. ఈ విధంగా ఒక హాలిడే క్రియేట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు అండ్ డిలీట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ క్రియేట్ చేసిన హాలిడే అక్కడ అటెండెన్స్ పేజ్ ఉంటుంది కదండి, ఇంతకుముందు క్లాస్ అటెండెన్స్ అని చెప్పి క్రియేట్ చేసుకున్నాం కదండి. చూడండి, అక్కడ మనం క్రియేట్ చేసిన హాలిడే అనమాట. ఇక్కడ ఇచ్చేస్తున్నాయి కదండి, ఇగోండి హాలిడే. ఇంతకుముందు నవంబర్ 29 కూడా మనం ఒక హాలిడే క్రియేట్ చేసాం కదా, అక్కడ హాలిడే క్రియేట్ చేస్తే ఇక్కడ హెచ్ఎస్ అని చెప్పి ఇలా వస్తుంది అనమాట.
హాలిడే కింద వస్తుంది. సో, ఈ విధంగా ఒక హాలిడే క్రియేట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు అండ్ డిలీట్ చేసుకోవచ్చు. వన్స్ అక్కడ డిలీట్ చేయగానే ఇక్కడ రిమూవ్ అయిపోతదండి హాలిడే అని చెప్పి. సో, ఈ విధంగా హాలిడేస్ క్రియేట్ చేసుకోవచ్చు.